ఇక ఈనాడు ముఖ్యమైనటువంటి అంశం బిజినెస్ పేపర్లో ఇచ్చినటువంటి సమగ్రమైనటువంటి కథను మనం చూసినట్లయితే రికవరీ ఇష్టం వచ్చినట్టు కుదరదంటూ కూడా బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుతెన్నులు, బ్యాంకింగ్ లోన్ యాప్స్ వల్ల కొన్ని బ్యాంకులు వ్యవహరిస్తున్నటువంటి కస్టమర్లతో వ్యవహరిస్తున్న తీరు వల్ల చాలామంది నష్టపోతున్న విధానం, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులను ప్రధానంగా ప్రస్తావిస్తూ మనకి ఇక్కడ రికవరీ ఇష్టం వచ్చినట్టు కుదరదు అంటూ కూడా మనకు ఒక కథనం ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య సంప్రదించాలి, ఏజెన్సీ పేరును ఆర్థిక సంస్థలు ఖాతాదారులకు తెలపాలి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లోని నందిగామలో బాకీ వసూలు కోసం ఇంటికి వచ్చినటువంటి బ్యాంక్ రికవరీ ఏజెంట్లు తమ కుటుంబాన్ని తోలనాడడంతో ఇంటర్మీడియట్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఉదంతం సంచలనం కలిగించింది. ఈ కేసులో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రుణం తీసుకునేవారు చెల్లించాల్సిన బాధ్యతను మరవకూడదనే బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రుణ మొత్తాన్ని ఖాతాదారుల నుంచి వసూలు చేసుకోవాల్సిన రికవరీ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి. ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే వారే ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించారు. బ్యాంకింగ్ సేవలకు సంబంధించి ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు నిబంధనావళిని 2006లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సభ్య బ్యాంకులతో ఏర్పాటైన స్వతంత్ర సంస్థ ది బ్యాంకింగ్ కోడ్స్ అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా రూపొందించింది. సో ఆ నిబంధనల ప్రకారం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్లుగా మా రికవరీ ఏజెంట్లు ప్రవర్తిస్తారు, మీరు డబ్బులు కట్టాల్సిందే అనే విధంగా వ్యవహరించడం అనేది ఇక మీదట కుదరదు. రికవరీ అనేది ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. దాని ద్వారా చాలామంది ఇబ్బందులు పడుతూ పరువు పోయిందని భావించి ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని మనం చూడొచ్చు. ఆ నందిగామలో కానీ లేదంటే లోన్ యాప్స్ నిర్వాహకాల వల్ల జరుగుతున్నటువంటి తీరుకని మనం చూడొచ్చు. వాటికి కూడా ఇవన్నీ వర్తించేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం యాప్ రుణాలపై అధిక వడ్డీ తప్పదని తెలుసు అంటూ కూడా వే టు న్యూస్ సర్వే అంటూ చెప్పేటటువంటి ప్రయత్నం. రుణ యాప్ల ద్వారా రుణాలు తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాల్సి ఉన్నప్పటికీ త్వరితగతిన సులభతర నియమావళితో అప్పులు లభిస్తూ ఉండటం రుణగ్రహీతలను ఆకర్షిస్తోంది. ఈ విషయం వే టు న్యూస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యాప్ల ద్వారా లభించే రుణాలపై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే విషయం తమకు తెలుసని 70% మంది తెలిపారు. అయితే బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకపోవడం, కఠిన నిబంధనలు లేకపోవడంతోనే ఇటువంటి అప్పులు తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. తీసుకున్న అప్పులు చెల్లించకపోతే రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారని, ఈ వేధింపులు తట్టుకోలేకపోతున్నారని, ఎవరికి ఫిర్యాదు చేయాలో తమకు తెలియటం లేదని 79% మంది పేర్కొన్నారు. సో ఈ సర్వేలో దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అనేక అంశాలు మనకి రుణం తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించేటటువంటి అంశంలో ఎలాంటి నిబంధనలు ఉన్నాయో, అట్ ద సేమ్ టైం రికవరీ విషయంలో కూడా ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులు వ్యవహరించడానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం రుణ యాప్ల జోలికి పోవద్దు, పోతే మీకు అధిక వడ్డీ తప్పదు, ఇంకా ఇబ్బందులు తప్పవు. ఇక వసూలు చేసుకునే క్రమంలో వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తారనే విషయం కూడా మీకు తెలుస్తోంది. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి స్థాయి వ్యక్తులకే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, వాళ్ళు ఏ విధంగా ఫోన్లు చేసి వేధించారో మనం ఆడియో రూపంలో విన్నాం. కాబట్టి అలాంటి యాప్ల జోలికి పోవద్దు. అట్ ద సేమ్ టైం బ్యాంకులు కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి వీల్లేదు అనే విధంగా ఉన్నటువంటి నియమ నిబంధనల్ని క్లియర్గా ఇస్తూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది.